హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ రియల్ ఎస్టేట్స్. వీడియో చూసే ముందుగా మన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ మ్యాప్ చూద్దామండి. ఈ మ్యాప్ వచ్చేప్పటికి రెడ్ కలర్లో కనిపించేదంతా కూడా మీకు అవుటర్ రింగ్ రోడ్డు, ఆ బ్లూ కలర్లో కనిపించేదంతా మన ఇన్నర్ రింగ్ రోడ్డు. ముందుగా మనకి బందర్ రోడ్లో అసలు ఇన్నర్ రింగ్ రోడ్ ఎక్కడ టచ్ అవుతుందని ఒకసారి క్లియర్గా జూమ్ చేసి చూపిస్తాను చూడండి. పెనమలూరు టచ్ అవుతుంది చూసారా? పెనమలూరుకి గంగూరుకి మధ్యలో నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ అనేది పాస్ అవుతుంది. అంటే పోరంకి దాటిన తర్వాత పెనమలూరు దాటిన తర్వాత గంగూరు, దానికి మధ్యలో నుంచి మనకి ఇన్నర్ రింగ్ రోడ్ పాస్ అవుతుంది. చూసారు కదా క్లియర్గా. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, ఇప్పుడు కానూరు పెనమలూరు వరకు సిటీ కలిసిపోయింది. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ అయ్యే ఏరియా గంగూరే. ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు చూసేది వచ్చేప్పటికి మన చాపలకుండీల రోడ్ అండి. పోరంకి పెనమలూరు సెంటర్ దాటిన వెంటనే ఇది బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇది కనిపించేది మీకు లెఫ్ట్ సైడ్లో. ఈ పెనమలూరు సెంటర్ దాటిన వెంటనే వచ్చేది మనకి ఈ బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్. బిఫోర్ షోయింగ్ ద ప్రాజెక్ట్ వీడియోకి ఇంకా లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ఇంకొక ముందుకు చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరింత మన ఛానల్ మీరు చూడొచ్చు. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు కంటెంట్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు రీగల్ సిటీ అనే వెంచర్ చూడబోతున్నాం మనం. అది ఇప్పుడు ఫేజ్ 2 ఎక్స్టెన్షన్ ఇవ్వబోతున్నారు. ఒక 30 ఎకరాలు, 36 ఎకరాలు అండి యాక్చువల్గా. అది అందులో ఒక 203 ఎకరాల వరకు ఇప్పుడు చూసారు కదా, ఇది ఎంట్రీ పాయింట్. ఆ 2 acres వరకు ఇన్నర్ రింగ్ రోడ్కి ఆల్రెడీ ల్యాండ్ తీసేసుకుంది గవర్నమెంట్. అందువల్ల ఈ పాటికి లాంచ్ అవ్వాల్సింది. ఈ రీజన్స్ వల్లే ఇప్పటికి డిలే అయింది. ఇది ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్లో లాంచ్ కాబోతుంది వెంచరు. ఈ ఎండ వల్ల క్లియర్ ఇది లేదండి, కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మీకు క్లారిటీ ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా. ఎడివైపు ఎక్స్టెన్షన్ వస్తుంది, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇవన్నీ ఫేజ్ 1 అనమాట. ఫేజ్ 1లో ఈ ప్లాట్స్ అన్ని ఆల్రెడీ ఎప్పుడో సోల్డ్ అవుట్. కొంత డెవలప్మెంట్స్ కూడా చేసేసాం ఇందులో. ఇప్పుడు ఫేజ్ 2 అనేది ఎటు వస్తుందనేది మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ 1 డెవలప్మెంట్ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి క్లియర్గా. ఇదంతా మొత్తం సీసీ రోడ్స్ అండి. అంటే ఇంకా వర్క్ జరుగుతున్నాయి. ఇంకా సైడ్ ఫుట్ పాత్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ అన్ని జరగాల్సిన పెండింగ్ ఉంది. వాటర్ ట్యాంక్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, సీసీ రోడ్స్ కానీ మొత్తం ఇదంతా అయిపోయింది. పార్క్ కూడా కొంతవరకు స్టార్ట్ చేశారు వర్క్స్ అనేది. ఈ ఫేజ్ 2లో మనకి విల్లాస్ కన్స్ట్రక్షన్ కూడా ఉంటుందండి. ఒక 5 acresలో అచ్చంగా ఓన్లీ విల్లాస్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇప్పుడు మనం తమిళలో చూసింది ప్రీవియస్ ప్రాజెక్ట్లో కట్టిన విల్లాస్, అవి ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉన్నాయి. సో మీకు ఒక ఐడియా కోసం అది నేను పెట్టడం జరిగింది. అది కూడా ఎదురుగా కనిపిస్తుంది చూసారా, అది వచ్చి వాటర్ ట్యాంక్. అది ఇదంతా కూడా పార్క్ ఏరియా. ఇప్పుడు మీరు చూసేది లెఫ్ట్ సైడ్లో ఇదంతా పార్క్ ఏరియా. ఎదురుగా వాటర్ ట్యాంక్ కూడా 90% కంప్లీట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇంకా వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ఫేజ్ 2 ఎక్స్టెన్షన్ ఇచ్చే వరకు చాలా వరకు ఇది కంప్లీట్ చేసేస్తారండి మ్యాక్సిమమ్. ఈ మంత్ ఎండింగ్ అమావాస్య తర్వాత ప్లాన్ చేస్తున్నారు ఎక్స్టెన్షన్ ఇవ్వడం కోసం. ఇది మీకు పోరంకి కిందే వచ్చిందండి. ఎందుకంటే ఇది వెనక వైపు, ఇప్పుడు మీరు లెఫ్ట్కి తిరిగాం కదా, లెఫ్ట్కి తిరిగిన తర్వాత కొంత ఏరియా, ఇప్పుడు ఈ ఫేజ్ 1 అంతా కొంతవరకు గంగూరు ఉంటుంది. దీని వెనక వైపు వస్తుంది కాబట్టి అది పోరంకి కింద ఉంటుంది. ఇప్పుడు మధ్యలో ఐఆర్ఆర్ రావడం వల్ల ఇంటర్ కనెక్టెడ్ రోడ్స్ కూడా వస్తాయి. లోపలికి మళ్ళీ ఇంకో గ్రౌండ్ మొత్తం చూపిద్దామని మళ్ళీ లోపలికి వెళ్ళి అసలు ఎక్స్టెన్షన్ ఎటు వస్తుందో, పోరంకి సైడ్ ఎటు వస్తుంది ఒకసారి చూడండి. ఒక మన ప్రాజెక్ట్ లోనే ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఏదైతే రాబోతుందో, ట్రీస్ కానీ ఆ ప్లాంటేషన్ కూడా మనం మన ప్రాజెక్ట్ ఇప్పుడు ఇది ఆల్రెడీ మంచి 25 ఎకరాలు, సెకండ్ ఫేజ్ ఒక 30 ఎకరాలు. అంటే ప్లాంటేషన్ అనేది విల్లా కన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరుగుతుంది. విల్లా కన్స్ట్రక్షన్ కూడా కంపెనీ కన్స్ట్రక్షన్ చేస్తుంది ఫేజ్ 2లో. ఇదిగోండి ఎండింగ్ కనిపిస్తుంది అటువైపేనండి ఎక్స్టెన్షన్ రాబోతుంది. లొకేషన్ చూడండి ఒకసారి. దీనికి మనకి ఎక్స్టెన్షన్ రాబోతుంది ఇటువైపు ఎక్స్టెన్షన్. ఇది వచ్చి మన ఫేజ్ 1 కదా, ఆ ఏరియా వాటర్ ట్యాంక్ ఏరియా. ఇది అక్కడి నుంచి కూడా చేసిన తర్వాత మీకు రైట్ సైడ్ కనిపించేదంతా కూడా రోడ్. ఆ చివరి కనిపించేది ఓల్డ్ వెంచర్స్. ఇదంతా కూడా మన ఎక్స్టెన్షన్ రాబోతున్న ఏరియా. దీని వరకు కూడా మంది వరకు ఎక్స్టెన్షన్ రాబోతుంది. పెనమలూరు మీద లెఫ్ట్ సైడ్ ఇదంతా పోరం కింద వస్తుంది. ఎదురుగా కనిపించే బిల్డింగ్ ఏదైతే కనిపించేది వచ్చి విమానవాడ బిల్డింగ్ కదండి, రోడ్ లో ఆ బిల్డింగ్ ప్రాజెక్ట్. అది దీనికి ఇంటర్నల్ సబ్ ఆల్మోస్ట్ కొంత అవతల వరకు కూడా ఎక్స్టెన్షన్ మంచి లొకేషన్ అవడానికి చాలా ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ఉండడం వల్ల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ ప్లాన్ చేసిన వాళ్ళు ఒకసారి లాస్ట్ లో మీకు ఓవరాల్ ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం మన ఛానల్ ఫాలో అది కూడా ఒకసారి చూడండి క్లియర్ గా. ఇదిగోండి, ఇదంతా కూడా ఆల్రెడీ చాలా వరకు డెవలప్మెంట్స్ అయిపోయినాయి. ఆ చివరి వైపే మనకి ఎక్స్టెన్షన్ రాబోతుంది. కనిపిస్తుంది కదండి.
పార్క్ ఏరియా చూపించాను కదా, ఆ పార్క్ ఏరియా అది. ఇప్పుడు మనం వాటర్ ట్యాంక్ పైనుంచి తీస్తున్నాం ఈ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.